రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన ఎస్టేట్ మేనేజర్ మరి శ్రీమతి రజనీ ప్రియ గారు కూడా మరి ఉన్నారు. మరి వారి యొక్క మెసేజ్ కూడా మనం వినే ప్రయత్నించేద్దాం. రాష్ట్రపతి నిలయం అనేది భారత రాష్ట్రపతి గారి యొక్క అధికారిక నివాసం. ఈ అధికారిక నివాసానికి ప్రతి సంవత్సరము రాష్ట్రపతులందరూ కూడా డిసెంబర్లో ఇక్కడికి వచ్చి శీతాకాల విడిది కేంద్రంగా రాష్ట్రపతి నిలయంలో బస చేస్తూ ఉంటారు. ఇటువంటి వారసత్వ సంపద అయిన రాష్ట్రపతి నిలయం గత 3 సంవత్సరాలుగా ప్రజల సందర్శనార్థం ఓపెన్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడాను స్కూల్ చిల్డ్రన్ కానీ, ప్రజలు కానీ, ఫ్యామిలీస్ కానీ రాష్ట్రపతి నిలయం సందర్శించేందుకు విచ్చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం అధికారిగా నేను ప్రజలందరికీ తెలియజేయాల్సింది అనుకుంటున్నది ఏమంటే, రాష్ట్రపతి నిలయం ఒక మిక్స్ ఆఫ్ ఒక రిక్రియేషన్గా కానీ, ఒక హెరిటేజ్ సెంటర్గా కానీ, ఒక కల్చరల్ సెంటర్, అలాగే లాట్స్ ఆఫ్ గ్రీనరీ ఉన్న ప్లేస్గా చూసినట్లయితే ఫ్యామిలీస్ అండ్ స్కూల్ చిల్డ్రన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి గారి యొక్క విడిదిని చూడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న థిమాటిక్ గార్డెన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయటానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్తో రాష్ట్రపతి నిలయంలో ఉన్న వేరియస్ అట్రాక్షన్స్ చూసి ఒక మంచి అనుభూతితో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థము ఎప్పుడూ కూడా ఓపెన్ చేయడం జరిగి ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అలాగే వీకెండ్ శని ఆదివారాల్లో సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇది ప్రజల కోసం ఓపెన్ ఉంటుంది. అండ్ ఇదివరకుట్లాగా కాకుండా ఇప్పుడు 365 డేస్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ విజిట్ ఉన్న ఆ కొద్ది కాలం ఒక 10-15 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ప్రజల కోసం ఓపెన్ ఉంటుంది. రాష్ట్రపతి నిలయం గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్, ఎన్జిఓస్కి కొన్ని స్పెసిఫిక్ డేస్లో కంప్లీట్లీ ఫ్రీ విజిట్ ఉంటుంది. అలా కాకుండా రిమైనింగ్ డేస్లో రావాలి అనుకున్నప్పుడు 50 రూపీస్ ఈజ్ ద నార్మల్ టికెటింగ్ కాస్ట్. అలానే గ్రూప్గా విచ్చేసినట్లయితే పీపుల్ వాళ్ళకి 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడ విజిటర్స్ కోసము అన్ని ఎమ్యూనిటీస్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఒక మంచి కెఫెటేరియా ఉంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిస్తున్నప్పుడు ఒక టేక్ అవే లాగా ఒక సోవెనియర్ షాప్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ చైర్స్ అవైలబిలిటీ ఉంది, ఈ కార్డ్స్ అవైలబిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ డెవలప్ చేశాము. అండ్ యాంపుల్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ నుంచి దూరాభారాల నుంచి ఉన్నా కూడా ఒక బ్యూటిఫుల్ విజిటర్స్ లాంజ్ ఉంది. అక్కడ కూడా కొంచెం సేద తీర్చి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా రాష్ట్రపతి నిలయం విజిట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను.